వృషాచలేశ్వరుడు స్వయంభువుగా వెలిసిన దేవాలయంలో శివగురు ఆర్యాంబల వివాహం చాలా చక్కగా జరిగింది. తరువాత పసుపు బట్టలతో కొత్త దంపతులు ఇద్దరూ కూడా స్వామివారికి దండం పెడుతుంటే నమః కబర్దినే చవ్యుప్తకేశాయ చ అన్న నమ్మకపాఠం శివగురుని యొక్క చెవిన పడింది. ఎందుకో తెలియదు కానీ అతడికి నవ్వు వచ్చింది. ఎందుకంటే ఆకాశమంత కేశపాసాలు గలవాడు, నెత్తి మీద చిన్న పిలక కూడా లేకుండా పూర్తిగా ముండనం చేయించుకున్న యుప్తకేశుడు కూడా శివుడేనా? ఒకటి మిథ్య అయితేనే కదా రెండోది సత్యం అనుకున్నాడు. ఆ తర్వాత ఆది దంపతుల వంటి ఆర్యాంబ శివగురులు వాళ్ళ యొక్క కాపురం చాలా చక్కగా శోభస్కరంగా మొదలైంది. ఈ ఆర్యాంబ ఎలా ఉండేదయ్యా అంటే, ఇప్పుడు మనం బయట చూస్తున్నాం, చేసిన తర్వాత భార్య వచ్చి భర్తకి చెప్తోంది నేను చేసేసానండి అని చెప్పని. కానీ వాస్తవంగా మనం హైందవ ధర్మంలో ఎలా ఉంటుందయ్యా అంటే, పురాణాల్లో చూసుకుంటే ఈ ఆర్యాంబ ఎలా ఉండేదంటే తన భర్త యొక్క మనస్సుని తెలుసుకుని చాలా జాగ్రత్తగా చక్కగా మసులుకునేది. ఇప్పుడు శివగురుడు ఎలా ఉన్నాడయ్యా అంటే వైరాగ్యాన్ని విడిచిపెట్టాడు కానీ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అంటే ఇంతకు ముందు వరకు ఎలా ఉండేవాడయ్యా అంటే నాకు సన్యాసం కావాలి, వివాహం వద్దు, వివాహంలో ఉంటే నేను అన్ని బాధలు పడతాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ వైరాగ్యాన్ని విడిచిపెట్టేశాడు కానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. పరోపకారమే వ్రతంగా జీవించాడు. వేదం ఏదైతే చెప్పిందో ఆ కర్మలన్నీ కూడా ఏ లోపము లేకుండా చక్కగా నిర్వహించేవాడు. అంటే ఎంత చక్కగా కర్మలు నిర్వహించేవాడయ్యా అంటే ఆ శివగురుడు ఆ యజ్ఞ యాగాదులలో అతడు చేసేటువంటి యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ యాగాలలో అతడు వేసే హవిస్సులు స్వీకరించే దేవతలకి మామూలుగా అమృతం అంటే చాలా ఇష్టం కదా. కానీ ఇతగాడు తన యొక్క ధర్మాన్ని పాటిస్తూ కర్మలన్నీ కూడా ఆచరిస్తూ యజ్ఞ యాగాదులు ఎంత చక్కగా చేస్తూ హవిస్సు వేసేవాడంటే ఆ హవిస్సు స్వీకరించే దేవతలందరూ కూడా ఆ రుచికి తెలిసేసరికి వాళ్ళకి బాగా ఇష్టమైన అమృతం యొక్క రుచి కూడా మర్చిపోయారు ఈ హవిస్సు స్వీకరించి అలవాటు పడేసరికి. అంటే అంత భక్తి శ్రద్ధలతో ఈ శివగురుడు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నాడట. తర్వాత ఏమైందో రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.